ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. దేవుడికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు? దీని అర్థం ఏమిటి? దేవుడికి తలనీలాలు సమర్పించడం అనే సంప్రదాయాన్ని వేదకాలం నుంచి భారతీయులు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కేశఖండనకు ప్రాధాన్యత ఉంది. శిరోజాలు పాపాలకు నిలయమని పురాణాలు పేర్కొంటున్నాయి. వాటిని దైవానికి సమర్పిస్తే మన పాపాలను తొలగించుకుంటామని నమ్మకం. శిశువు జన్మించినప్పుడు ముందు తల భాగం బయటకు వస్తుంది. తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు ఉంటాయి. అందుకే చిన్న వయసులో కేశఖండన అంటే పుట్టు వెంట్రుకల కార్యక్రమం నిర్వహిస్తారు. పాపాలను తనలో దాచుకున్నందునే శిరోజాలను శిరోగతాని పాపాని అంటారు. భగవంతుడికి తలనీలాలు సమర్పిస్తామని భక్తితో మొక్కుతాం. ఒక విధంగా చెప్పాలంటే మన శిరస్సును దైవానికి అర్పించడానికి బదులు తలనీలాలను ఇస్తాం. దీని గురించి మహాభారతంలో ఓ సంఘటన చోటు చేసుకుంది. కౌరవుల సోదరి దుశ్శలను పాండవులు సైతం ఎంతగానో అభిమానించారు. ఆమెకు సింధు దేశపు రాజు జయద్రథుడితో వివాహం జరిగింది. కౌరవులతో జూదంలో ఓడిపోయిన పాండవులు ఒప్పందం ప్రకారం వనవాసానికి వెళ్ళారు. పాండవులు లేని సమయంలో వరుసకు సోదరి అయ్యే ద్రౌపదిని సైంధవుడు అపహరించి తన రథంపై బంధించి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన పాండవులు సైంధవుడిని అడ్డుకొని ద్రౌపదిని విడిపించారు. ఆవేశంతో భీముడు అతడిని సంహరించబోతే ద్రౌపది వారించింది. సైంధవుడిని చంపితే మీరు ప్రేమగా చూసుకున్న సోదరి దుశ్శల విధవరాలిగా మారుతుంది అనడంతో ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అతడి తల వెంట్రుకలను తీసేస్తే తల తీసేసినంత పనవుతుందని ధర్మరాజు చెప్పడంతో గుండు గీసి అవమానించి పంపుతారు. ఈ అవమాన భారంతో పాండవులపై ప్రతీకారం తీర్చుకోవడానికి సైంధవుడు కఠోర తపస్సు చేశాడు. ఇక తిరుమలలో శ్రీవారికి కేశఖండన చోటుని కళ్యాణకట్ట అంటారు. హిందూ సంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభం పలకాలనేది పెద్దల భావన. అందుకే క్షవరానికి బదులు కళ్యాణమని ఉచ్చరించాలని జనమేజయుని సోదరుడు శతానీకుడు సూచించాడు. దీంతో కళ్యాణం అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చి కాలక్రమంలో కళ్యాణకట్టగా స్థిరపడింది. వేం అంటే పాపాలు, కట అంటే తొలగించేవాడు. కాబట్టే శ్రీనివాసుని కలవు వెంకట నాయక అయ్యాడు. కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకే ఆయన సన్నిధానంలో శిరోజాలు సమర్పించడానికి అంతటి ప్రాధాన్యత ఉన్నది. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.